ద్వారానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? మన ఇంటి గుమ్మానికి ద్వారం అంటారు కదా, ద్వారానికి ఎందుకు ఆ ప్రాముఖ్యత ఇస్తారు? అది మహాలక్ష్మి స్వరూపం అండి. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మీ స్వరూపం. అందుకే దానికి మామిడి తోరణాలు కడతాం. కింద కమ్మి పవిత్రమైనది కాబట్టి దానికి పసుపు రాస్తాం. ఇవి రెండు కూడా ఆధారాలు కాబట్టి శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఒకటి, మన ఇంట్లో ఎవరైనా ఆహ్వానానికి వచ్చారనుకోండి, పత్రిక ఇవ్వడానికి, ఇంట్లో గృహలక్ష్మి లేకపోతే ఆ గడపకు బొట్టు పెట్టి పత్రిక ఇవ్వడం అనేది ఒక శాస్త్రంగా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ గడపను తొక్కకుండా ఇలా దాటడం వల్ల మన శరీరంలో ఉన్న పాదాలు కూడా వెడల్పు అవడంతో ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఒక మంచి తరంగాలు కూడా ఏర్పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ద్వారానికి గుమ్మడికాయలు కడతారండి. ఎందుకు కడతారు? అది ఎందుకు కుళ్ళిపోతుంది? అది ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి? ఇది చాలా మందికి ఒక ప్రశ్న అండి. గుమ్మడికాయ అంటే కూష్మాండం, అది సామాన్యంగా చెడదు. నర దృష్టికి చాలా నివారణ కలిగే ఒక అద్భుతమైనటువంటి పండు అని కూడా చెప్పొచ్చు ఈ కూష్మాండం. తెల్లటి గుమ్మడికాయ, దాని గడపకు ప్రతి అమావాస్య రోజు కట్టాలండి. ఇది తర్వాత అమావాస్య రోజు అది కుళ్ళినా కుళ్ళకపోయినా మార్చేసేయాలి, మళ్ళీ కొత్తది పెట్టాలి అమావాస్య రోజు. ఇది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహంలో దోషాలు ఏమైనా ఉన్నా, ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా పోతుందని చెప్పడం జరుగుతుంది ఈ కూష్మాండం ద్వారా. ఈ కూష్మాండం ఒకవేళ మధ్యలో కుళ్ళిపోయింది అనుకుంటే, ఒకటి అది కొన్నప్పుడు మంచిదిగా ఉండకపోవచ్చు, టెక్నికల్, లేదా సెంటిమెంటల్గా పోతే నరదృష్టి ఎక్కువైనా కూడా మన ఇంటికి వచ్చే నెగిటివ్స్ అంతా కుళ్ళడంతో పోయింది కాబట్టి వెంటనే మార్చేయడం. ఇంతకని దానివల్ల పెద్ద దోషం అంటూ ఏమీ లేదు. విజయవస్తు.